వెల్కమ్ టు మోహాన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? గో లాంగ్వేజ్కి వచ్చాం కదా. సో ఆల్రెడీ చూసాం అసలు గో లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని యొక్క కథ కమోమేష్ అంతా చూసాం కదా లాస్ట్ క్లాస్లో. దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, దానికి ఉన్న పవర్, దానికి ఉన్న ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ పవర్, అవన్నీ చూసాం కదా. అట్ ద సేమ్ టైం లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు గో లాంగ్వేజ్లో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో, ఎంత రిక్వైర్మెంట్ ఉందో ప్రజెంట్ మార్కెట్లో, మీకు అన్ని చూపించాను. అసలు ఏందబ్బా ఈ గో లాంగ్వేజ్ అంటే? అసలు ఒకసారి నేను డెఫినేషన్ రాస్తా చూడండి, సింపుల్ గా చెప్తా. గో లాంగ్వేజ్ అనేది కంప్లీట్ గా కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీకు దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, అంటే కంపైల్డ్ బేస్డ్ అండ్ ఇంటర్ప్రెట్ బేస్డ్ అని రెండు ఉంటాయి. కానీ గో లాంగ్వేజ్ అనేది కంపైల్డ్ బేస్డ్. మీకు తెలుసు కదా, ఇంటర్ప్రెట్ కన్నా కంపైల్ ఫాస్ట్గా ఉంటుందని తెలుసు కదా. కానీ ఆ కంపైల్డ్ లోనే జావా, సి షార్ప్ కన్నా కూడా గో లాంగ్వేజ్ సూపర్ సూపర్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అంటే కంపైలేషన్ ఫాస్ట్ గా చేస్తుంది. గో లాంగ్వేజ్ ఈజ్ ఏ కంపైల్డ్ కంపైల్డ్ కన్కరెంట్. కన్కరెంట్ ఇది ఎందుకు వర్డ్ అంటే తర్వాత చెప్తాం మీకు. కన్కరెంట్ గార్బేజ్ కలెక్టెడ్. అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఉంది కదా సార్ గార్బేజ్ కలెక్షన్ అంటే. అక్కడ ఉన్న గార్బేజ్ కలెక్షన్ వేరు, ఇక్కడ ఉన్న గార్బేజ్ కలెక్షన్ వేరు. ఇక్కడ అంటే గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి? చెత్తని క్లీన్ చేయడం. ఒక ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కొంత చెత్త క్రియేట్ అయింది. ఆ చెత్తని గో లాంగ్వేజ్ బాగా క్లియర్ చేసిద్ది, నీట్ గా క్లియర్ చేసిద్ది. కన్కరెంట్ గార్బేజ్ కలెక్షన్. గార్బేజ్ కలెక్షన్. గార్బేజ్ కలెక్షన్ అనే కాన్సెప్ట్ అసలు గో లాంగ్వేజ్ హిట్ కావడానికి కారణమే గార్బేజ్ కలెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్ కంపైలేషన్, సూపర్ కంపైలేషన్. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? గూగుల్. మీకు గూగుల్ అంటే తెలుసు కదా, గూగుల్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ ఐటీ. ఐటీలో గూగుల్ అనేది, ఫేస్బుక్ ఇవన్నీ తర్వాత ట్రెండింగ్ లో ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ తర్వాత ఉన్నాయి. గూగుల్ మాత్రం ఇప్పటికీ నెంబర్ వన్. గూగుల్ అది దాని యొక్క క్లౌడ్ కానివ్వండి, జీసీపీ కానివ్వండి, గూగుల్లో వచ్చిన మొబైల్ డెవలప్మెంట్ ఫ్లటర్ కానివ్వండి, గూగుల్లో ఉన్న డేటాబేస్ ఫైర్ బేస్ కానివ్వండి, గూగుల్లో ఉన్న జీ డ్రైవ్స్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, గూగుల్ అనేది ఒక తోపబ్బా. ఐటీలో గూగుల్ అనేది ఒక తోపు. ఆ గూగుల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డిజైన్ చేశాడు. ఏంది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? గో లాంగ్వేజ్ అన్నాడు. దీన్ని ఎట్లా డెవలప్ చేశాడు? సిని సి ప్లస్ ప్లస్ ని కంబైన్ చేశాడు. అంటే సిలో బెస్ట్ ఫీచర్, ఇప్పుడు కూడా సి లాంగ్వేజ్ వాడే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు వచ్చినా కూడా సి ప్లస్ ప్లస్ వాడే కంపెనీలు ఉన్నాయి. అసలు ఈ రెండింటిని కంబైన్ చేసేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వదిలాడు, దాన్నే గో లాంగ్వేజ్ అన్నాడు. ఏంటి అసలు ఇది? గార్బేజ్ కలెక్టర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ వాస్ డెవలప్డ్ బై గూగుల్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ వాస్ డెవలప్డ్ బై గూగుల్. విచ్ వాస్ డెవలప్డ్ బై గూగుల్. గూగుల్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ సి ప్లస్ ప్లస్. అంటే సిని సి ప్లస్ ప్లస్ ని మిక్స్ చేసేసాడు. అంటే అది మిక్సర్ చేసి ఒక ప్రోగ్రామింగ్ తీశాడు. దాన్నే దాన్నే గో లాంగ్వేజ్ అన్నాడు. సి ప్లస్ ప్లస్ లో ఉన్న ఫీచర్స్, ఆ సింప్లిసిటీ, ఆ సేఫ్టీ, ఆ మోడర్న్ లాంగ్వేజ్, ఆ మోడర్న్ కైండ్ ఆఫ్ థింగ్, అవన్నీ గో లాంగ్వేజ్ లో ఉన్నాయి. మీకు చెప్పనా? గో లాంగ్వేజ్ చాలా ఈజీ. గో లాంగ్వేజ్ చాలా ఈజీ కంపేరింగ్ టు ద జావా, కంపేరింగ్ టు ద సి షార్ప్, కంపేరింగ్ టు ద పిహెచ్పి, కంపేరింగ్ టు ద ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గో లాంగ్వేజ్ ఇస్ సో సింపుల్. నేను ఇక్కడ సో అని రాస్తున్నా. సో అంటే ఏంటంటే చాలా సింపుల్ అని అర్థం. బై సింటాక్స్. సింటాక్స్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కమింగ్ క్లాస్లో అన్ని ల్యాబులు చూపిస్తాను కదా, అప్పుడు మీకే అర్థమైద్ది సార్ ఇంత సింపుల్ ఆ గో లాంగ్వేజ్. సింపుల్ ఒక్కటే మ్యాటర్ కాదు, ఇక్కడ డిమాండ్ కూడా అలానే ఉంది. గో లాంగ్వేజ్ కి అంత డిమాండ్ ఉంది అంటే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంది. అసలు ఎట్లా తీసుకుంటున్నారు గో లాంగ్వేజ్ కోసం? స్టిల్ అబ్బా, ఎవరు మీరు అమీర్పేట రండి, బెంగళూరు పోండి, చెన్నై పోండి, ఎవరు కూడా గో లాంగ్వేజ్ చెప్పట్లా. మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. మోహాన్స్ టెక్నాలజీస్ ఏంటంటే ఓన్లీ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రమే ట్రీట్ చేస్తుంది. ద 1 2 3 1 2 3 4 మీరు కొట్టండి గూగుల్లో వెళ్ళి. టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కొడితే 1 2 3 4 వస్తాయి కదా. ఆ నాలుగే మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్. అట్ ద సేమ్ టైం మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఎమర్జింగ్ అంటే ఏంటంటే రాబోయే 20 30 ఏళ్ళు మీ జాబ్ సేఫ్గా ఉండాలంటే ఏ టెక్నాలజీ బాగుంటుంది?
అంటే ఒక బ్లాక్ చైన్ కానివ్వండి, బ్లాక్ చైన్లో కూడా వెబ్3 JS ఉంది, బ్లాక్ చైన్లో కూడా పైథాన్ ఉంది. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, మాస్టర్ అండి, అది మాస్టర్. ఈ ఏఐలు, డీప్ లెర్నింగ్లు, మెషిన్ లెర్నింగ్లు, జెన్ ఏఐలు అన్ని పక్కకు పెట్టేస్తుంది. ఒక్కసారి క్యూబిట్స్ బయటకు వచ్చినాయి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మొత్తం బయట పక్క పెట్టేస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్ అది. మీకు తెలుసు, మీకు ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో ఛానల్లో, చూడండి, నేను చెప్పున్నాను ఆల్రెడీ. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ లెవెల్లో కూడా పిల్లలు బాగుండాలి, టెక్నాలజీ లెవెల్లో కూడా పిల్లలు బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం జాబ్స్ బాగుండాలి. ఆ జాబ్స్ కూడా, వచ్చే జాబ్ కూడా 20-30 ఏళ్ళు సేఫ్గా ఉండాలి. అదే మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్. గో లాంగ్వేజ్ ఈజ్ సింపుల్ బై సింటాక్స్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సి అండ్ C++. అండ్ ఇంకో పాయింట్ చెప్తా, గో లాంగ్వేజ్ ఈ సేఫ్టీ అబ్బా. ఏ ప్రోడక్ట్ కానీ తీసుకోండి, సేఫ్టీగా. అసలు ఏంది డేటాని సేఫ్టీ అంట. అసలు డేటా సేఫ్టీ చేయాలంటే అంత ఆషామాషా కాదు. కానీ గో లాంగ్వేజ్లో చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్ చాలా చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్. సేఫ్టీ అండ్ సెక్యూర్, సెక్యూరిటీ కూడా ఆ లెవెల్లో ఇస్తుంది. సెక్యూరిటీ కూడా ఆ లెవెల్లో ఇస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ని డిజైన్ చేశారు ఇన్సైడ్. ఆ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ని డిజైన్ చేశారు ఇన్సైడ్. యూ కంపేర్ విత్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యూ కంపేర్ విత్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బట్ గో లాంగ్వేజ్ ఇస్ ద మాస్టర్ ఇన్ అప్కమింగ్ డేస్. ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మీకు నేను ఇప్పుడే చూపిస్తా. అసలు అసలు గో లాంగ్వేజ్ కి రిక్వైర్మెంట్ ఎలా ఉంది. లింక్డ్ఇన్ లో చూడండి, నౌకరీలో చూడండి, నేను ఇప్పుడే చూపిస్తా. కొద్దిసేపు ఆగండి, ఓకేనా? కొద్దిసేపు ఆగండి, నేను కొంచెం చెప్పాలి గో లాంగ్వేజ్ గురించి, కొంచెం మాట్లాడాలి. అసలు గో లాంగ్వేజ్ ఎందుకు తోపు అంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. గో లాంగ్వేజ్ ఎందుకు ఎందుకు తోపు అంటే, ఒకటే మేజర్ కాన్సెప్ట్, స్పీడ్. స్పీడ్ అంటే ఏ స్పీడ్? ఏ స్పీడ్? రోడ్డు మీద బండి వెళ్తుంటే వచ్చే స్పీడా? కాదు. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే స్పీడ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ చేసే స్పీడ్ అంటే కంపైలేషన్ చేసే స్పీడ్ చాలా హెవీగా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. అండ్ సింప్లిసిటీ. సింప్లిసిటీ అనేది గో గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు చూస్తే అర్థమైంది, మీకే అర్థమైంది, ఫ్యూచర్లో అర్థమైంది. నేను చెప్తూ ఉంటాను మీకు, కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, అప్పుడు మీకే అర్థమైంది. సార్ ఇంత సింపులా? ఎస్, అంతే సింపుల్. చాలా ఈజీగా రాసేయచ్చు గో ప్రోగ్రామింగ్, చాలా ఈజీగా రాసేయచ్చు. మీకు జావా అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకో .NET లాగా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ప్రోగ్రామ్ రాసేయచ్చు. కన్కరెన్సీ గార్బేజ్ కలెక్షన్ చెప్పాను కదా ఆల్రెడీ. కన్కరెన్సీ గార్బేజ్ కలెక్షన్, కన్కరెన్సీ గార్బేజ్ కలెక్షన్. ఈ కన్కరెన్సీ గార్బేజ్ కలెక్షన్ అనేది ఏం చేస్తుందంటే తెలుసా? ఈ చెత్త మొత్తం అంటే కంపైల్ చేసేటప్పుడు కొంత చెత్త క్రియేట్ అవుతుంది. ఏ ఏ ప్రోగ్రామ్కైనా అబ్బా, మెషిన్లో ఏదైనా రన్ చేస్తే ఆటోమేటిక్గా కొంత చెత్త, ట్రాష్ క్రియేట్ అవుతుంది. ఆ గార్బేజ్ కలెక్షన్ ఇది బాగా చేస్తుంది. అంటే చెత్త అంతా క్లియర్ చేసేస్తుంది నీట్గా. ఫస్ట్ స్పీడ్గా ఉందంట, సింపుల్గా ఉందంట, చెత్తను క్లియర్ చేస్తుందంట. అండ్ ఎఫిషియన్సీ చాలా హై లెవెల్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఎవడు? గో ప్రోగ్రామింగ్. ఎఫిషియన్సీ ఈజ్ హై లెవెల్. ఎఫిషియన్సీ ఈజ్ హై లెవెల్. అండ్ స్కేలబిలిటీ చాలా బాగుంటుంది. అంటే స్కేలబిలిటీ అంటే ఏంది సార్ మీరు అడగవచ్చు, స్కేలబిలిటీ అంటే ఏందని. స్కేలబిలిటీ అంటే ఏం లేదు. మీరు గో ప్రోగ్రామింగ్లో ఏదైనా ప్రోగ్రామ్ రాశారు, ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్తో కనెక్ట్ అవుతున్నారు, బ్యాక్ ఎండ్లో ఎస్క్యూఎల్ సర్వర్తో కనెక్ట్ అవుతున్నారు, లేకపోతే మాంగోడిబితో కనెక్ట్ అవుతున్నారు. అన్నిటికీ ఈజీగా నేను యాక్సెస్ ఇస్తా. జావా స్క్రిప్ట్కి యాక్సెస్ ఇస్తా, అటు పోతే డేటాబేస్కి యాక్సెస్ ఇస్తా, ఇంకో చూడపోతే క్లౌడ్కి యాక్సెస్ ఇస్తా. అన్ని చోట్లకి నేను అవైలబుల్ ఉన్నా. స్కేలబిలిటీ అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. ఐడియల్ ఫర్ క్లౌడ్ సర్వీసెస్, మైక్రో సర్వీసెస్, లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇంతకన్నా ఏం కావాలండి? ఒక ఇంత మంచి ప్రోగ్రామింగ్ని డిజైన్ చేసి గూగుల్ వాడు మనకి ఇచ్చినప్పుడు, అసలు ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం దాన్ని నేర్చుకోము. మనకేంది ఇప్పుడు కూడా ఆ సి కావాలి, C++ కావాలి, టెస్టింగ్ కావాలి. బాస్ బాస్ ఒకటే చెప్తున్నా, మీరు ఏ డొమైన్ నుంచైనా రండి, ఏ డిస్ సార్ నాకు అసలు ప్రోగ్రామింగ్ తెలియదు సార్, ప్రోగ్రామింగ్ జీరో సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. మోహాన్స్ టార్గెట్ ఈజ్ డిఫరెంట్. నీట్గా స్టెప్ బై స్టెప్, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించి, ఇలా రాసుకోండి, ఇలా రాసుకోండి, ఇలా రాసుకోండి, దీని మీద ఇట్లా చేస్తే ఈ అల్గారిథం అప్లై అవుతుంది, ఈ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది. సేమ్ టైం జేసన్కి ఇలా కనెక్ట్ అవ్వాలి, డేటాబేస్కి ఇలా కనెక్ట్ అవ్వాలి. చాలు కదా.
సార్ క్లాసెస్ ప్రాపర్గా వినండి, ఇంటర్వ్యూ మీరే క్రాక్ చేస్తారు. క్లాసెస్ ప్రాపర్గా వినండి, ఇంటర్వ్యూ మీరే క్రాక్ చేస్తారు. అంత ఈజీ వేలో, మీకు అర్థమయ్యే వేలో. అసలు మోహాన్స్ టెక్నాలజీస్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్, ఆన్లైన్ ఆర్గనైజేషన్. వై దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇన్ ద టూ లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్లో చెప్పేసా ఈ వీడియో, కానీ తెలుగులో చెప్పాలి. ఎందుకు? మన తెలుగు వాళ్ళ కోసం. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ల్యాక్ ఆఫ్, ఏమంటారు, నాలెడ్జ్ కొంచెం. ఎట్లా అంటే ఆ, అసలు అర్థం కాదు. సార్ ఎట్లా పోవాలి, జాబ్ ఎట్లా కొట్టాలి, సార్ నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను, నాకు వాళ్ళు చెప్పే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. కమ్యూనికేషన్ కావాలి. సార్ కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ ఎక్కడ, ఎంతవరకు కావాలి, ఎంతవరకు కావాలి? మీరు మీ మేనేజర్తో మాట్లాడడానికి, లేకపోతే మీరు మీ క్లయింట్తో మాట్లాడడానికి కమ్యూనికేషన్ కావాలి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కమ్యూనికేషన్ ఏందండి? సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కమ్యూనికేషన్ ఏంది? సబ్జెక్టు ఎలాగైనా నేర్చుకోవచ్చు, ఒక్కసారి సబ్జెక్ట్ వస్తే కమ్యూనికేషన్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు ఆ డెఫినేషన్ చదవండి. కమ్యూనికేషన్ ఎందుకు రాదని నేను చూస్తా. గో లాంగ్వేజ్ ఈస్ కంపైల్డ్ కన్కరెంట్ గార్బేజ్ కలెక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే కమ్యూనికేషన్. సార్ మీరు ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వగలిగితే అదే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్ కాదు. చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్, తెలుగు ఈజ్ ద లాంగ్వేజ్, హిందీ ఈజ్ ద లాంగ్వేజ్, కన్నడ ఈజ్ ద లాంగ్వేజ్, తమిళ్ ఈజ్ ద లాంగ్వేజ్. బట్ హౌ ఐ కమ్యూనికేట్, నేను ఒకరితో ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను, నేను చెప్పేది వాడికి అర్థమవుతుందా, నేను వాడికి నా మెసేజ్ డెలివరీ ఇవ్వగలుగుతున్నానా లేదా, అదే కమ్యూనికేషన్. దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. మీరు ప్రాపర్గా డెఫినేషన్స్ ప్రాపర్గా నేర్చుకోండి, సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోండి, తెలుగులో నేర్చుకోండి, నో ప్రాబ్లం. నేర్చుకోండి, దీన్ని డెలివరీ చేయండి. ఇంటర్వ్యూలో దీన్ని డెలివరీ చేయండి. చేశారనుకో, అదే కమ్యూనికేషన్, అదే కమ్యూనికేషన్. బట్ వీటిని ఇప్పుడు ఆ గో లాంగ్వేజ్ సేఫ్టీ అన్నాను, సేఫ్టీ దాని తెలుగులో చెప్పలేం కదా. సెక్యూరిటీ పెడుతుంది, బాగా పెడుతుంది అని చెప్పలేం కదా, సేఫ్టీ అనే చెప్పాలి. అర్థమైందా? దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఈ ఫీచర్స్ మాత్రమే గో లాంగ్వేజ్కి ఉన్నాయి. ఈ ఫీచర్స్తో గో లాంగ్వేజ్ ఇవాళ జాబ్ మార్కెట్ మొత్తాన్ని డిఫరెంట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తుంది. నేను ఒక్కసారి జాబ్ మార్కెట్ చూపిస్తా. అంటే లాస్ట్ వీడియోలో చూపించాను, మళ్ళీ చూపిస్తా. ఓకే చూడండి, ఒక్కసారి నౌకరికి వెళ్ళండి. గో లాంగ్వేజ్ అని సెర్చ్ చేస్తే, గో డెవలపర్ అని సెర్చ్ చేస్తే ఎన్ని వేల జాబులు ఉన్నాయి, ఎన్ని వేల జాబులు ఉన్నాయి. మోహన్స్ టెక్నాలజీస్ టార్గెట్ డిఫరెంట్. ఎట్లా? ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద, ఎమర్జింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద పిల్లల్ని ట్రైన్ చేయాలి, పిల్లల్ని పంపించాలి. దట్ ఈస్ ద ఓన్లీ మ్యాటర్. అండ్ కమ్ టు ద లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ రండి ఒకసారి. లింక్డ్ఇన్లో జాబ్స్లోకి వెళ్తే అసలు గో లాంగ్వేజ్ అని సెర్చ్ చేయండి, గో డెవలపర్ అని సెర్చ్ చేయండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి. మనం అప్లై చేయట్లేదు బాస్, మనం అప్లై చేయట్లేదు. అసలు మన ట్రైనింగ్ స్ట్రాటజీ డిఫరెంట్. మనము ట్రైన్ చేసి ప్రాపర్గా మోకప్ చేసి పిల్లోడికి ఇంటర్వ్యూలు చేసి జాబ్లో పెట్టాలి. ఎండ్ ఆఫ్ ద డే జాబ్లో పెట్టాలి. అంతే టార్గెట్, అంతే టార్గెట్. ఇదిగో ఇక్కడ చూడండి, ఫౌండ్ ఇట్లో చూడండి. ఫౌండ్ ఇట్లో ఎన్ని ఉన్నాయి చూడండి జాబ్స్. అసలు ఫౌండ్ ఇట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి, పిచ్చబోళ్ళ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ రండి, ఇండీడ్కి రండి. ఇండీడ్లో గో లాంగ్వేజ్ అని సెర్చ్ చేస్తే వావ్, ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే జాబ్స్ లేవు, జాబ్ మార్కెట్ లేదు, అది ఇది సొల్లు. సో ఎవడో ఏదో చెప్తా ఉంటాడు చెట్ల కింద లేకపోతే అరుగుల మీద, అదే వింట కూర్చుంటే కుదరదు. ఓన్లీ ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇక్కడ ఒక్కసారి సైబర్ సెక్యూరిటీ, మాది మోహాన్స్ టెక్నాలజీస్ది, ఇక్కడ ఒక్కసారి చూపిస్తా చూడండి. మోహాన్స్ టెక్నాలజీస్ ఉన్న కోర్సులు ఒక్కసారి చూపించా చూడండి. స్ట్రాటజీ డిఫరెంట్. ఇక్కడ ఏమన్నా మీకు చెత్త చెత్త చెదారం ఉందా? ఇక్కడ ఉన్నంతా కూడా ఓన్లీ ఎమర్జింగ్, డిమాండింగ్. మళ్ళీ ఎమర్జింగ్ ఏంది సార్, డిమాండింగ్ ఏంది సార్, తెలుగులో చెప్పండి సార్ అంటే, ఏది కంపెనీస్కి కావాలో అవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అదే ఎమర్జింగ్ అన్న, డిమాండింగ్ అన్న. ఎమర్జింగ్ అంటే ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీ జాబ్ సెక్యూరిటీ ఉండాలి. అదే మోహన్స్ యొక్క టార్గెట్. ఎస్, సీరియస్లీ ఐఎమ్ టాకింగ్. నిజంగా చెప్తున్నా మీకు, టార్గెట్ వేరు.
టార్గెటే వేరు. ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నా. అసలు మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు ఎన్ని ప్లేలిస్టులు క్రియేట్ చేసినాం, ఎన్ని ప్లేలిస్టులు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఒక్కొక్క దానిలో చూడండి 29, 70, 100 ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇట్లా లెట్ మీ షో చూపిస్తా. 21, 48 పింక్ ఫెడరేట్ 48 ఉన్నాయి. మూవీ సాఫ్ట్ 133. ఓ మై గాడ్, పింక్ ఫెడరేట్ 48 వీడియోలు. ఈ కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇవి మీరు చూడాలి కదా. చూడాలంటే ఏం చేయాలి? ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ మీరు కామెంట్స్ కూడా చేయాలి. కామెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్స్ ఎలా ఉన్నా, మీ కామెంట్స్ ఏంటంటే, సార్ మాకు ఇది, సార్ మాకు ఆ జాబ్ కావాలి సార్, మీకు ఎట్లా సార్, అట్లా సార్, ఆ గైడెన్స్ కూడా కంప్లీట్గా క్లియర్గా మీకు ఫ్రీగానే ఇస్తాం. సో ఇక ఏం ఆలోచించొద్దు, ఇంకేం ఆలోచించొద్దు. ఫోకస్ ఆన్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫోకస్ ఆన్ ట్రెండింగ్ టెక్నాలజీస్. అది ఒక్కటే మనకు లైఫ్ ఇస్తుంది బా. నెక్స్ట్ 20-30 ఏళ్ళు మన లైఫ్ సెక్యూర్ ఉండాలి, మన జీవితాలు బాగుండాలి అంటే డిసైడ్. ఈరోజు చెప్తున్నా, మోహాన్స్ టెక్నాలజీస్లో ఉన్న వీడియోస్ చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము మాట్లాడతాం. గైడెన్స్ కావాలన్నా ఫ్రీగా ఇస్తాం. చాలా మంది 10,000, 20,000 తీసుకుంటున్నారు గైడెన్స్ ఇవ్వడానికి, ఓన్లీ గైడెన్స్ ఇవ్వడానికంట. కెరియర్ గైడెన్స్ కంట 10,000 అంట, 20,000 అంట. నో, మేము అసలు ఎడ్యుకేషన్ మాఫియాని ఎంటర్టైన్ చేయట్లేదు. ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్కి మాత్రమే మేము ఛార్జ్ చేస్తాం, అది వేరే విషయం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ప్రోగ్రామింగ్ అప్డేట్ అవ్వండి భయ్యా, ప్రోగ్రామింగ్ అప్డేట్ అవ్వండి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ రావాలి, ఏదో ఒకటి రాకపోతే ఏం చేయలేమో. ప్రోగ్రామింగ్ లేని కోర్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఐఏఎం కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ పింక్ ఫెడరేట్ ఉంది, ప్రోగ్రామింగే అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా దానికి కూడా పైథాన్ అడుగుతున్నారు, జావా స్క్రిప్ట్ అడుగుతున్నారు. అది మేము ఫ్రీగానే చెప్తున్నాం కదా. జస్ట్ మోహాన్స్ని ఫాలో అవ్వండి, మోహాన్స్ని ఫాలో అవ్వండి. మోహాన్స్ ఈస్ గివింగ్ యూ లైఫ్స్. అన్ని టెక్నాలజీస్ ఫ్రీగానే ఉంటాయి ఛానల్లో. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా చేయండి. మీరు ఒక్కటే వెళ్ళడం కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా ఉంటే మీ కొలీగ్స్కి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేసి మోహన్స్ టెక్నాలజీస్ని ఫాలో అవ్వండి భయ్య. చెప్తున్నా, లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే, నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయే కాన్సెప్ట్, గో లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసేసి ఇంకంతా ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోదాం, ఇంక దిగుదాం. ప్రోగ్రామింగ్ కూడా చిన్న 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 కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థమయ్యే వేలో చెప్తా. అంటే మీరు యూట్యూబ్లోనో ఇంకో చోట చూస్తే ఎవడేం చెప్తున్నాడో మనకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అట్లా ఏమి కాదు, చిన్నగా చెప్తా, నీట్గా చెప్తా, అన్నీ మీకు అర్థమైపోతాయి. మోహన్స్ టార్గెట్ ఈజ్ డిఫరెంట్, ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకేనా? సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. బై ఫర్ నౌ, హ్యావ్ ఎ గుడ్ డే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో విత్ ఇన్స్టలేషన్, విత్ ల్యాబ్స్. ఇంకంత ల్యాబ్ ఉంటుంది, ఇంకంత ప్రాక్టికలే. ఇంక రాసుకుంటా పోవాలి, ప్రోగ్రామింగ్ రాసుకుంటా పోదాం. కానీ చాలా ఈజీగా చెప్తాము. మోహాన్స్ టెక్నాలజీ యొక్క టార్గెటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అనేదే మోహాన్స్ టెక్నాలజీస్ యొక్క టార్గెట్. అది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్, అది కూడా జాబ్ ఉన్న టెక్నాలజీసే. జాబ్ మార్కెట్ లేని టెక్నాలజీస్ కాదు, జాబ్ మార్కెట్ ఉన్న టెక్నాలజీస్ మాత్రమే మోహాన్స్ టెక్నాలజీ ఇస్తుంది. రిమెంబర్ ఇట్. ఫైన్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.